వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. జిల్లా ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి 108 వాహనములో వెంకట సుబ్బారెడ్డి వయస్సు 70 సంవత్సరాలు. తండ్రి బ్రహ్మానందరెడ్డి వెదుళ్ల బజార్లో ప్రొద్దుటూరు అని భార్య రామసుబ్బమ్మ హాస్పిటల్లో అనారోగ్యం కారణం వలన తీసుకొని రాగా దారి మధ్యలోనే చనిపోయారు అని డ్యూటీ డాక్టర్ చనిపోయినట్లు నిర్ధారించగా ఈమెకు ఎవరూ లేక చనిపోయిన తన భర్తను తన ఇంటికి తీసుకొని వెళ్ళడానికి సరైన వాహనము కానీ డబ్బులు కానీ ఈమె వద్ద లేక బాధపడుతుండగా ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి పోలీస్ అవుట్ పోస్టులో విధులు నిర్వహిస్తున్నటువంటి షబ్బీర్ హెడ్ కానిస్టేబుల్ ఈమె రోదనతో బాధ చూసి ప్రైవేట్ అంబులెన్స్ను ఆసుపత్రి వద్దకు పిలిపించి అంబులెన్స్లో ఆ బాడీని మీరు ఇంటి వద్ద వదిలేటకు 2 వ్యక్తులను అంబులెన్స్లో ఎక్కించి పంపించగా చుట్టుపక్కల వారు ఇతని ఔదార్యాన్ని మెచ్చుకోవడమైనది. మరియు దహన సంస్కారాలకు ఏమైనా సహాయం కావాలంటే హెడ్ కానిస్టేబుల్ షబ్బీర్ సార్ నెంబరు కూడా చనిపోయిన వ్యక్తి భార్యకు ఇచ్చి పంపడమైనది. ప్రజలందరూ గమనించాల్సిన విషయం, పోలీసులలో మానవత్వమే లేదు అనుకునే వాళ్లకు ఈయన ఒక నిదర్శనంగా నిలిచారు. చెప్పండి, నేను చేపిస్తా. శవాన్ని దహనం చేసే శక్తి ఉందా మీకు? దహనం చేసే శక్తి ఉందా? సరే, నేను చెప్తాను. వాళ్ళు శవాన్ని తీసుకుపోయి మీ హిందూ సంప్రదాయం ప్రకారమే చేస్తారు. సరేనా? సరే, మీరు చేయలేకపోతే నేను చెప్పి చేపిస్తా. సరేనమ్మా? మీరు లేకపోతే మీ ఇంటికాడికే పంపిస్తాను నేను. అర్థమైందా? నువ్వేం భయపడాలి, ధైర్యం కోల్పోవద్దు. సరేనా? ఏమ్మా? మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది.